కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తిరిగి సొంత గూడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ వీరాభిమాని అయిన కొడాలి ఆ పార్టీ తరపున పొలిటికల్ ఎంట్రీ 2004-2009లో గుడివాడ నుంచి ఘన విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నాని ఆ పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గుడివాడను పార్టీలకు అతీతంగా తనకు తిరుగులేని కంచుకోటగా మార్చుకున్న నాని పార్టీ మారాక చంద్రబాబును పదే టార్గెట్ చేసి టీడీపీ వాళ్లకు పెద్ద టార్గెట్ అయ్యాడు. నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు లోకేష్ సైతం సీరియస్గానే ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ గుడివాడపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఇక గుడివాడ టీడీపీ అభిమానులైతే ఇక్కడ నానికి చెక్ చెప్పేందుకు బాలయ్యను సైతం ఇక్కడ పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు నెలన్నర రోజులుగా జరుగుతోన్న చర్చలు ఫలించడంతో తిరిగి 4-5 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ బాలయ్య ఒక్కటవుతున్నారు. హరికృష్ణ ఫ్యామిలీ తిరిగి అటు బాలయ్యకు ఇటు చంద్రబాబుకు దగ్గరైంది. ఎన్టీఆర్కు 2019 ఎన్నికల్లో కీలక ప్రచార బాధ్యతలు అప్పగించడం కూడా ఖాయమైంది. ఈ విషయంలో ఎన్టీఆర్ మిగిలిన కుమారులు పోషించిన పాత్ర సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే కొడాలి నానిని తిరిగి టీడీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నాని అన్నను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత నాదే అని చెప్పడంతో చంద్రబాబు సైతం నానిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారట. వచ్చే ఎన్నికల్లో రెండోసారి వరుసగా గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు నాని విషయంలోనూ కాస్త సానుకూలంగానే ఉన్నారు. నాని టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తే కృష్ణా జిల్లా టీడీపీకి మరింత జోష్ రావడం ఖాయం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.